రీపోలింగ్ ఎందుకు జరపాలి అంటే, ఎక్కడైతే ఘర్షణ జరిగి సాధారణ ప్రజలు ఓటు వేయడానికి ఇబ్బంది పడ్డారో అక్కడ జరపాలి. ఇక్కడ దాడులు జరిగినాయి. ఈ దాడుల సందర్భంగా తన్నుకోవడాలు జరిగినాయి. చివరికి వాటి ఇంపాక్ట్తో ప్రజలు పారిపోయినాయి కనబడుతున్నాయి. కానీ రీపోలింగ్ అవసరం లేదు అన్నటువంటిది ఇక్కడ వ్యవహారం. ఇదిగో చూడండి, ఈ ఘర్షణలో ఏం కనబడుతున్నది? జనాలు పోలింగ్ బూత్ల దగ్గర నుంచి బయటికి పారిపోతున్నారు, లోపల కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్న దానికి జనం వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళు ఓటు వెయ్యలేదు. ఓటు వెయ్యకుండా వెళ్ళిపోయారు అంటే దాని మీద రీపోలింగ్ జరపకపోతే ఇంకా ప్రయోజనం ఏంటో అర్థం కాదు. రాష్ట్రంలో 106 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ 106 చోట్ల కూడా రీపోలింగ్ జరపాల్సినటువంటి అవసరాన్ని పక్కన పెట్టేసి అంతా ప్రశాంతమని. యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే, పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఏజెంట్ అంతా సవ్యంగా ఉందని కాకుండా మన బూత్లో ఈ సంఘటనలు జరిగిన కారణంగా రీపోలింగ్ జరపాలి అని రాసియాలి. ఇప్పుడు పిన్నెల్లి మీద ఆ రోజున అక్కడ ఉన్న తెలుగుదేశం ఏజెంట్ రాసిలా, అదేమన్నా తెలుగుదేశం ఏజెంట్ని కొట్టారు. బట్ ఇద్దరు తెలుగుదేశం అంటే ఇద్దరు ఉండాలి అక్కడ సంతకాలు పెట్టేటప్పుడు. ఎవరు రాసినా సరే ఆగిపోవాలి, జరగల. అలాగే మిగతా 6 చోట్ల వైసీపీ వాళ్ళని తన్నేసి అక్కడ ఈవీఎంలు పగలగొట్టారంట, అక్కడ రాసిలేదు. దాంతో రాసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్ రాయాలి, తను రాయాల. ఫైనల్గా ప్రజలైతే ఇప్పుడు నేను చూపించిన వీడియోలో తరహాలో ఓటు వేయకుండానే ఎన్నికలు జరిగిపోయినాయి, అంతా సవ్యంగానే ఉన్నట్టు నమ్మాలి.